సుధాకర్ రెడ్డి గారు, నమస్తే సార్. నమస్తే అండి. సార్, నాకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఎప్పుడు గౌరవం ఉండేది సార్. ఎందుకంటే ఆయన రాజకీయాలు చేస్తాడు కానీ మిగతా వాళ్ళందరినీ చాలా గౌరవంగా మాట్లాడేవాళ్ళు అనమాట. కానీ ఆయనకి కూడా అర్థమైనట్టుంది, వైఎస్ఆర్సీపీలో మనం గౌరవంగా మాట్లాడితే బయట పార్టీలో విలువ ఉంటుంది కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో విలువ ఉండదు అని. ఎందుకంటే చాలా మంది కూడా చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డికి కూడా ఎత్తు పెట్టడానికి రెడీగా ఉన్నాడు, పెద్దిరెడ్డికి కూడా స్థానచలనం చేయడం కానీ లేకపోతే పెద్దిరెడ్డిని లిమిట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి పూనుకున్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడానికి ఏమో ఈ మధ్య పెద్దిరెడ్డి గారు కూడా శృతి మించి కామెంట్లు చేస్తున్నారు. ఎస్పెషల్లీ చంద్రబాబు గారి మీద మాత్రం చాలా నోరు పారేసుకుంటున్నారు సార్. మొన్నటి కూడా మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు, ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ అంటే పెద్దిరెడ్డి లాంటి పెద్ద మనిషి కూడా అంత దిగజారుడు మాటలు మాట్లాడటానికి ఏం కారణం అంటారు? అందులోనూ కుప్పంలో ఎస్పెషల్లీ చంద్రబాబు గారిని ఓడిస్తానని, లేకపోతే చంద్రబాబు గారిని తరిమి కొడతానని, రాళ్లతో కొడతానని ఇలాంటి మాటలు ఎక్కువ మాట్లాడతాను ఈ మధ్య. ఏముంది, ఎందుకు సార్ ఇవన్నీ? వైఎస్ఆర్సీపీని లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికైనా, లేకపోతే నిజంగా ఆయన ఎలాగోలా చంద్రబాబు గారిని తిట్టి పాపులర్ అయ్యి చిత్తూరులో కొంచెం పెద్ద మనిషిగా ఎదుగుదామనా? ఎందుకు అలా చేస్తున్నాడు సార్? మంచి ప్రశ్న వేశారు. నిజంగానే సాయంత్రం వ్యక్తుల్లో వచ్చే లోపాలు దాని మీద, అంటే మా ఇంటి వ్యవహారాలు, మా చిన్నాన్న మాట్లాడుతూ నా భార్యకి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఆమె కూడా బాగా చదువుకున్నాము. ఏదో అంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎలా చూస్తే పిల్లలు ఎలా పెరుగుతారు ఒక కేస్ స్టడీ మా ఊర్లో అవి డిస్కస్ చేస్తూ చాలాసేపు మాట్లాడాను. అంటే ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాల్సిన వ్యక్తి ఎందుకు దిగజారిపోతారు, లేదా చాలా హీనమైన స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఈ పరిణామ క్రమము ప్రవృత్తిలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి సరదాగా డిస్కస్ చేశాను. ఇప్పుడు మీరు అద్భుతమైన ప్రశ్న నాకు వేశారు. ఇక్కడ దాన్ని ఎందుకు అంటున్నానంటే, అన్ని శాస్త్రాల్లోకి సామాజిక శాస్త్రానికి ఒక విశిష్టత ఉందండి, సోషియాలజీ. ఎందుకంటే సమాజము ఎలా మారుతూ వచ్చింది అంటే, ఎప్పుడు రాతి యుగం నుంచి ఇప్పటి వరకు ఎలా వచ్చాము, ఈ నాగరిక సమాజం లేకపోతే ఆధునిక సమాజం ఎలా మార్పులు వచ్చిందో చదువుకున్న వ్యక్తిని సోషియాలజిస్ట్ అంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నాకంటే సీనియరు, పిహెచ్డి చేశారు సోషియాలజీలో. పిహెచ్డి అంటే ఒక పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పొందారంటే ఆ రంగంలో నిష్ణాతులని అర్థం అండి. అలాగే రాజకీయాల్లో చాలా సార్లు, ఒక 6 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు, మంత్రిగా 2-3 సార్లు చేశారు, చాలా గొప్ప వ్యక్తి. అయితే ఆయన ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారిని రాళ్లతో కొడతానడం ఏందండి? ఒక మాజీ ముఖ్యమంత్రి, అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి అవసరం లేదండి, ఒక వ్యక్తిని రాళ్లతో కొడతా అన్న పెద్దిరెడ్డి అన్న ఏందన్నా అన్న మీరంటే నాకు గౌరవం అన్నాను. ఎందుకంటే ఆయన నిజమండి, ఆయనతో కలిసి పనిచేశారా కాంగ్రెస్ పార్టీలో, మేమిద్దరు జనతా పార్టీలో, ఆయన 78లో నేను 83లో ఎమ్మెల్యేలుగా కూడా పోటీ చేశాం. నాకు చాలా గౌరవం అండి. నేను తెలుగుదేశంలో ఉండి రామచంద్రారెడ్డి గారు అంటే బాగా చదువుకున్నానండి. కానీ ఇలా దిగజారి రాళ్లతో కొడతాను ఒక మాజీ ముఖ్యమంత్రి, లేదు ఒక వ్యక్తిని, అంటే నేను మీ ఊరికి వస్తే కొడతామన్నా రాళ్లతో పెద్దిరెడ్డి అన్న, నేను కూడా వస్తా రాజకీయ తెలుగుదేశంలో ఉన్నా, మిమ్మల్ని విమర్శిస్తా, రాళ్లతో కొడతారా? ఇది తప్పండి, అంటే కుసంస్కృతి. అలాగే ఈ రోజు కూడా అన్నారు, చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకుంటున్నారు, షర్మిల గారిని రెచ్చగొట్టారు, షర్మిల గారి దగ్గర తిట్టిస్తున్నాను అన్న. పెద్దిరెడ్డి అన్న, షర్మిల ఏమన్నా చిన్న పాప అంటే మనం పాలు తాగే పాప? ఏమండి మీకు నిజం చెప్తాను, నేను సాయంత్రం ఆమె వీడియో, ఆమె ఢిల్లీలో మాట్లాడుతుంటే నా భార్య మా అబ్బాయిని ఇద్దరిని వినమన్నాను. అంటే మా అబ్బాయి కూడా మంచి ట్రైనరు, విన్నారు. అంటే మిగతా నాయకులు చాలా మందితో పోల్చి ఆమెలో ఆ ఫ్లూయెన్సీ అండి, అంటే గొంతు వేరండి, అంటే గొంతులో ఆమె కొద్ది అదేదో ఉంటది వాయిస్, దాన్ని కాదు, ఆ సబ్జెక్టు ని ఎంత తరోగా చెప్తున్నారు, ఆ ఫ్లో ఎలా వస్తుంది, ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు, విషయంలో ఎంత స్పష్టత ఉందండి. మొన్న ఒక మాట ఉంది కదా సార్, నేను దేన్నైనా సరే గంటలు గంటలు మాట్లాడగలను, నేను కావాలంటే 4 గంటలు ప్రసంగించగలను, జగన్మోహన్ రెడ్డిని 4 నిమిషాలు మాట్లాడమనండి అని సవాల్ వేసింది. అవునండి, నేను నిజంగానే ఆ అమ్మాయి నాకన్నా చిన్నది కాబట్టి అమ్మాయి అంటున్నా, అంత గౌరవంగా అవసరం లేదు. కానీ నాకు ఆమె మాటలు ఈ రోజు నేను అన్ని కూడా భార్య పిల్లలతో షేర్ చేసుకుంటుంటాను సరదాగా.
ఎందుకంటే నా భార్య కూడా బాగా చదువుకుంది, మా వాడు నాకంటే బాగా చదువుకున్నారు కాబట్టి డిస్కస్ చేసుకుంటుంటా. నాలో ఏదన్నా కూడా ఉంటే కూడా ఇంకా బయట వాళ్ళని అడగడం కంటే ఇంటే వాళ్ళు కదా. అంత ఆమె చిన్న పిల్ల కాదు కదా, పాలు తాగడం లేదు కదా, ఆమెకి చంద్రబాబు గారు నేర్పించి వాళ్ళ అన్నని తిడతారు. కిరాతకుడైన అన్నను తిట్టకుండా ఉంటారా అండి? కిరాతకుడైన అన్నని ఏమనల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్తే వింటా. చెల్లెలకి ఆస్తిలో ఏమి ఇవ్వకుండా, వాటాలు ఇవ్వకుండా, పత్రికలో వాటాలు మూసేసి, అమ్మను చెల్లిని ఇంటిలో నుంచి తరిమేసిన వ్యక్తిని పూజిస్తారా పెద్దిరెడ్డి అన్న? ఆరాధిస్తారా పెద్దిరెడ్డి అన్న? గౌరవిస్తారా పెద్దిరెడ్డి అన్న? మీ ఊర్లో పొంగనూరులోనో లేదా మా ఊరు పెనుమూరులోనో అలాంటి అన్నో తండ్రో ఉంటే, ఆ భార్యో చెల్లో అక్కో ఆడబిడ్డ, ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఏం చెప్తారో చెప్పండి నా పెద్దిరెడ్డి అన్న. ఏమంటారో చెప్పు. వాళ్ళని రాళ్ళతో కొట్టాలంటారేమో సార్. ఏమంటారో పెద్దిరెడ్డి అన్న చెప్తే చెప్తా నేను అప్పుడు. షర్మిల గారికి చంద్రబాబు గారు నేర్పించేది ఏంటంటే, ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె ఎందుకని రాజకీయాల్లోకి వచ్చారు? ఇట్లాంటి ఏమి డబ్బులు సంపాదించడం లేదా మాఫియా పనులు చేయడానికో ఎర్రచందనం అమ్మడానికి రాలేదండి. అంటే నేను ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు మీకే గుర్తుంటే మన దీంట్లో చెప్పి ఆమె ఏమి డిపాజిట్లు కూడా రావు, ఆమె అక్కడ చల్లని కాసు అని చెప్పాను. ఏమన్నా గుర్తుంటే చూసుకోండి. అక్కడ చెల్లదండి. ఒక ఊరి రెడ్డి ఇంకొక ఊరికి పోలిగాడు అంటారు, అదే చెప్పాను. ఆమె ఇక్కడ పుట్టి అడవి చేసేది అన్నది. ఈ రోజు ఆమె భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఒక గొప్ప నాయకురాలు కావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఆ ఫ్లో విన్నా. ఆమె చూసి జగన్మోహన్ రెడ్డి గారి మాది ఎవడో రాసిస్తే ఇలా చదివేం చెప్పడంలా, దబ్బా 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 కొడతా ఉందన్న. కాబట్టి పెద్దిరెడ్డి గారు మీరు ఒకటి మాత్రం ఆశ్చర్యం సార్. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ పార్టీస్ రెండు కూడా, కాంగ్రెస్ గానీ లేకపోతే బీజేపీ గానీ, ఇద్దరు కూడా ఒకళ్ళు ఎన్టీఆర్ గారి కూతుర్ని, ఇంకొకళ్ళు వైఎస్ఆర్ గారి కూతుర్ని వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ గా పెట్టుకున్నారు. ఎందుకో అంటే పురంధేశ్వరి గారు మరి ఆ పార్టీలో ఎమడలేకపోతున్నారు, కానీ వైఎస్ షర్మిల మాత్రం ఆ పార్టీలో జవసత్వాలు తీసుకొచ్చింది అనమాట. అంటే నిన్నటిదాకా అసలు కాంగ్రెస్ ని ఎవరు పట్టించుకుని కాంగ్రెస్ ని ఈ రోజు మనందరం కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడేలా చేసుకుంటుంది. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే దానికి పక్కన చంద్రబాబు గారు చెప్పారనో లోకేష్ గారు చెప్పారనో అని వీళ్ళు కామెంట్లు చేస్తున్నారంటే వీళ్ళకి రాజకీయ పరిపక్వత ఎంత ఉందో అర్థమవుతుంది అనమాట. లేదండి, అదే పెద్దిరెడ్డి గారు ఏమి వింటారో నాకు తెలియదు అన్న. మీరు ఒకసారి పెద్దిరెడ్డి అన్న వినండి. ఆమె చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారండి. బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, అంటే రెండు భాగాలు మమ్మల్ని తిడుతున్నారు, అంతే కదా. నిజమే కదా సార్. టూ థాట్స్ మాదిర ఆమె వాళ్ళ అన్నని 1/3 తిడితే 2/3 మమ్మల్నే తిడుతుంటే మేము నేర్పించామంటారు. పెద్దిరెడ్డి మేమే తిట్టించుకుంటామా? ఆమె ఏమంటుంది? చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించింది కదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా రాలేదంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు చేశారు, ఆయన చేయలేదు, జగన్ చేయలేదు అంటుంటే చంద్రబాబు నాయుడు గారు నేర్పించారు అని అంటుంది. ఆమె ఏమంటున్నారు? చాలా స్ట్రాటజిక్ గా అన్ని పార్టీలను విమర్శిస్తూ పోతున్నాయి, ఇండివిజువాలిటీని డెవలప్ చేసుకున్నారు. మీరు ఇందాక చెప్పినట్టు పురంధేశ్వరి గారు కూడా మంచి నాలెడ్జ్ ఉందండి, బాగా చదువుకున్నాము మేము. అప్పుడప్పుడు ఆమె స్పీచెస్ విని నేను సరదాగా, అంటే పార్టీ ప్రమేయం లేకుండా నన్ను ఎవరన్నా తిడితే కూడా దాంట్లో లాజిక్ బాగా ఉందా, జస్టిఫై చేసి తిట్టారా చెప్తాను. నిజమండి. నన్ను మీరు ఎవరన్నా ఉంటే, ఎవరన్నా తిట్టేవాళ్ళు నన్ను తిట్టాలనుకుంటే చెప్పండి, మీరు ఏంటి మీకంటే ఘాటుగా నేనే రాసిస్తాను. ఏమవుతా తిట్టుకో, అర్థమైందని అంత. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొంత సామాజిక శాస్త్రవేత్తగా కొంత ఆలోచిస్తే బాగుంది. అయితే ఇక్కడ చెప్తానండి, చిలకని కషాయ అంగిట్లో పెడితే అది తిడతాదని నరుగుతా, చంపుతా, కొరుకుతా అని అంటదండి. అదే బ్రాహ్మణులు ఇంట్లో ఉంటే రండి కూర్చోండి నీళ్లు తాగుతారా ఇలా అడుగుతాది, మర్యాద చేస్తుందని ఒక సామెత. కాబట్టి సామాజిక శాస్త్రంలో పిహెచ్డి చేసిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో చేస్తే కషాయంగట్లో చిలక అవుతాడని నాకు ఈ రోజు ఇది ఒక కేస్ స్టడీ అండి. మీకు అర్థమైందా? నేను సాయంత్రమే మా ఊర్లో కేస్ స్టడీస్ అంతా నా భార్యతో డిస్కస్ చేశాను. ఇప్పుడు ఈ కేస్ స్టడీ ఏమంటే, సోషియాలజీలో పిహెచ్డి చేసిన వ్యక్తి కూడా జగన్ పంచన చేస్తే బూతులు తిడతారు, అబద్ధాలు చెప్తారు, లేని ఆరోపణలు చేస్తారు అనేది ఇది ఒక కేస్ స్టడీ. ఇది
నిజంగా అన్న పెద్దిరెడ్డి అన్న, నేను దీని మీద మంచి నిజంగా రీసెర్చ్ పేపర్ గా కూడా తీసుకొని నాకు ఒళ్ళు మండితే ఇంటర్నేషనల్ జర్నల్ కు పంపిస్తా. కేస్ స్టడీ అండి. మీకు అర్థమైందా అండి? నాకు అర్థమైంది సార్. అంటే ఆ పార్టీలో ఉంటే ఎవరైనా సరే డెఫినెట్ గా అలాగే మాట్లాడాలి. మనం కొడాలి నాని చదువు గారిని రాని చూసాం, వాడు వల్లభనేని వేరండి. ఇప్పుడు అదే నాకు అర్థమైంది. రోజా వేరే ఇంటర్మీడియట్ చదివింది, ఆ అమ్మాయి ఏం చదివింది ఏం చేసింది ఆ అమ్మాయికే తెలియదు. రోజా ఏం వాగినా ఆ చదువు సాగులేని రోజా అనుకుంటాం. అతను కూడా ఉన్నాడు అక్కడ గడ్డం పెట్టుకొని ఆ గారపల్ల కొడాలి నాని. కొడాలి నాని. అతనాడు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. ఆడ బీడాలు వేస్తున్నాడో లేకపోతే రోడ్ సైడ్ ఏమన్నా ఏం చేస్తాడో తెలియదు. అతను మాట్లాడితే అర్థం ఉంది. ఇంకొక అతను ఉన్నాడు అంబటి. అంబటికి ఏ జ్ఞానం ఉందో నాకేం తెలియదు. ఆయనకు ఒళ్ళు బలిసింది కానీ బుర్ర బలవలేదు. అట్లా వాళ్ళు మాట్లాడితే వేరు నేను పట్టించుకోను. మా సీనియర్ మా యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు. అందులో ఆయన గైడ్ చాలా నేను గౌరవించే వ్యక్తి అని, ఎంఎస్ఎన్ రెడ్డి గారని. ఆయన ప్రొఫెసర్, ఆయన దగ్గర ఈయన పిహెచ్డి చేశారు. నేను కూడా ఆయన దగ్గరే జాయిన్ అవ్వాలనుకుంటే నాకు సైకాలజీలో వచ్చింది. అయితే నేను కూడా రామచంద్రారెడ్డి గారి గైడ్ దగ్గరే పిహెచ్డి చేయాల్సింది. నాకు మళ్ళీ సైకాలజీలో వచ్చేటప్పటికి అక్కడికి వెళ్ళిపోయాను. కాబట్టి ఇలాంటి మా ఊరు వ్యక్తి, మా సీనియరు సామాజికవేత్త, పిహెచ్డి చేసిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో చేరి పాడైపోయాడని నాకు బాధగా ఉందండి మనసులో. అంతే కదా సార్. ఇప్పుడు మనకి చెప్తారు కదా, ఏ ఎండగా ఆ గొడుగు పట్టాలి. రాజకీయాల్లో తప్పదనమాట. జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబు గారికి ఉరేయాలి, చంద్రబాబుని కాల్ చంపాలి అన్నాడు. సో ఈయన రాళ్లతో కొట్టాలి అంటున్నాడు. సో తేడా ఏం లేదు. అందరూ కూడా ఆ తానులో మొక్కలే అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. చూద్దాం, ప్రజలన్నా ఇప్పుడు రియలైజ్ అయ్యి వాళ్ళకి బుద్ధి చెప్తారు లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.